పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. एक नूर खान एयरपोर्ट में गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ చేపట్టిన క్షిపణుల ప్రయోగంలో పాకిస్తాన్ గిలగిలా వణికిపోయింది. ఇంతేకాదు ఆ దేశంలోని పలు కీలక వైమానిక స్థావరాలు సైతం పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ దాడులకు సంబంధించిన ఉగ్రగ్రహ చిత్రాలను ఇండియన్ ఆర్మీ బట్టబయలు చేసింది. ఇక ఇరు దేశాల మధ్య జరిగిన భీకర పోరులో చావు తప్పి కన్నులొట్టపోయినట్లయింది పాకిస్తాన్ పరిస్థితి. ఇంత జరిగినా కూడా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇన్నాళ్లు బుకాయిస్తూ వచ్చారు. కానీ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాత్రం షహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు అసలు నిజం ఒప్పుకొని భారత్ దాడితో పూర్తిగా నష్టపోయామని చెప్పకనే చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారుతోంది. सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं. एक नूर खान एयरपोर्ट में गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. శుక్రవారం రాత్రి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉన్నత సైన్య అధికారులు ఇతర ప్రభుత్వ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ దెబ్బకు ఎట్టకేలకు పాకిస్తాన్ నష్టపోయిందనే విషయాన్ని బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ మే 9 అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో జనరల్ మునీర్ తనకు ఫోన్ చేసి భారత్ బలిస్టిక్ మిసైల్ ప్రయోగించిందని చెప్పారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు ఇతర ప్రాంతాలు సైతం దాడికి గురయ్యాయన్నారు. అప్పుడే అర్థమైంది ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఏ స్థాయికి చేరిందని. మన ఎయిర్ ఫోర్స్ కూడా దానికి ధీటుగా బదులిచ్చిందంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ తెలిపారు. అయితే ప్రధాని షహబాజ్ షరీఫ్ స్వయంగా నిజం ఒప్పుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఏదైతేనేం మొత్తానికి భారత్ జరిపిన ప్రతీకార దాడుల్లో తమ వైమానిక స్థావరం ధ్వంసమైందని పాక్ ప్రధాని చెప్పకనే చెప్పారు. ఇక ఇదే వీడియోపై నెటిజన్స్ ఒక్కోరు ఒక్కోలా స్పందిస్తూ కమెంట్స్ చేస్తున్నారు. భారత్తో పెట్టుకుంటే బూడిదైపోతారని కొందరంటుంటే, ఇండియాతో పెట్టుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదంటూ ఇంకొందరు రాసుకొచ్చారు. ఇంతకు మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.